హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ భారతి. ఈరోజు మన ఛానల్లో చోలే భటూరా అన్నమాట చేస్తున్నాము. చేస్తూ మాట్లాడుకుందాం పదండి. ఇది 10 మందికి సరిపడా అర కేజీ కాబూలీ చెనా నానబెట్టామండి. రాత్రంతా సోక్ చేసాము కాబూలీ చెనా. ఇప్పుడు బాగా నానిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ 2 అలా అవుతుంది. ఇప్పుడు మనం వాటిని ఫస్ట్ చోలే చేసుకుందాం, తర్వాత భటూరా చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసాము. యాక్చువల్గా బ్లాక్ చెనాతో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. కాబూలీ చెనా కూడా బాగుంటుంది. అది బ్లాక్ చెనా కన్నా కాబూలీ చెనా కొంచెం బాగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వేడెక్కిన ఆయిల్లోని షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు 3 వేసిన తర్వాత కొంచెం మనం ముందు ఆయిల్లో హోల్ స్పైస్ వేయించుకోవాలన్నమాట. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు మనం చెనా అర కేజీ నానబెట్టాం కదా, ఒక పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు పడతాయి అన్నమాట, పెద్ద సైజువి సన్నగా తరిగినవి ఉల్లిపాయలు కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. మన ఛానల్లో చాలా రోజులు అయిపోయిందండి ఫుడ్ వీడియో, అస్సలు ఏది కూడా కుకింగ్ వీడియో ఏమీ పెట్టలేదు ఈ మధ్య. అన్నీ మనం వెళ్ళిన టూర్లువి ఆ వీడియోలే ఎక్కువ పెడుతున్నాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆర్మీ అనమాట. ఆర్మీ రీత్యా తను నార్త్ వైపు ఎక్కువ ఉండి వచ్చింది. తనకి అటువైపు వంటలు కూడా బాగా వచ్చు. అయితే తను చేస్తుంటే నేను షూట్ చేశాను అనమాట. తర్వాత మనం గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ రావాలన్నమాట. స్టవ్ దగ్గర ఉండి మనం జాగ్రత్తగా చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. మనం ఇప్పుడు పానే కాకుండా కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కుక్కర్ పెడితే ఏమవుతుందంటే చాలా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. అందుకని మనం డైరెక్ట్గా ఇలాగా చోలే చేసుకుంటూ కుక్కర్ పెట్టేయచ్చు. నా వీడియోలు అన్నీ చూస్తున్నారు కదా, చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టండి. కుకింగ్ వీడియోలు తక్కువేనండి, నేను అప్పుడప్పుడు పెడుతుంటాను. అంటే అసలు కుక్ చేసేస్తూ ఉంటాను, తీయాలి వీడియో అని చెప్పి గుర్తు రాదు. ఆ రెసిపీ అయిపోయిన తర్వాత అబ్బాయి ఇవాళ చాలా బాగా వచ్చింది, తీయాల్సింది అని అనిపిస్తూ ఉంటుంది. అన్నీ చూడండి, వీడియోలు అన్నీ చూడండి. ఏదైనా సజెషన్ ఉంటే పెట్టండి. ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఒక కామెంట్లో పెట్టండి, కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఇక్కడ మనకి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం ఒక 2 మినిట్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. అంటే అందులోనే వస్తుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసానండి. కొంచెం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు 1½ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలపాలన్నమాట. ధనియాల పొడి కూడా దానిలో బాగా కలిసిన తర్వాత ఒక 3 టమాటోలు తీసుకొని ప్యూరీ చేసుకోవాలి. దాన్ని ముందు 3 వేసేసి అది కొంచెం బాగా ఉల్లిపాయ ముక్కల్లో కలిపి వేగిన తర్వాత మిగిలిన ప్యూరీని కూడా వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ టేస్టు కలర్ కూడా వస్తుందండి, మంచి కలరు. ఇప్పుడు కొంచెం టమాటో ప్యూరీ వేగింది కదా, ఇంకా మిగిలిన ప్యూరీ కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు బాగా కలపాలి. టమాటో ప్యూరీ అవన్నీ కలిపి బాగా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేయాలి. ఉప్పు కారం అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం కలిపిన తర్వాత ఈ నానబెట్టిన శనగలు కూడా అందులో వేసేయాలి. నీళ్ళు లేకుండా శనగలన్నీ వేసామండి. నీళ్ళు వేయకూడదు, నీళ్ళన్నీ వాడ్చేసి శనగలు ఒకటి వేయాలన్నమాట. వేసి బాగా కలపాలి. శనగలన్నీ వేయడం అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ టమాటా గ్రేవీ అంతా శనగలకు పట్టేటట్టు చక్కగా మనం కింద నుండి పైకి పైనుండి కిందకి అంతా కలుపుకోవాలి. అప్పుడు శనగలకి అంతా గ్రేవీ పడుతుంది అన్నమాట. సమానంగా అంతా చోలే తయారవుతుంది. కొద్దిసేపు అలాగా ఆ శనగలన్నీ కొంచెం వేయించేలాగా మనం ఒక నిమిషం ఉంచుకోవాలన్నమాట. కొంచెం వేగుతాయి. వేగిన తర్వాత ఎలాగా మనం వాటర్ పోసి కుక్కర్ పెడతాం కాబట్టి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. అవి కిందన అడుగంటకుండా మనం, ఎందుకంటే టమాటో ప్యూరీ ఇవన్నీ వేసాం కదా, కొంచెం అడుగంటుతుంది. అడుగంటకుండా కింద నుండి పైకి పైనుండి కిందకి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలా కొంచెం 5 మినిట్స్ మనం వేయించిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో అవి ములిగేంత వరకు, అంటే మనకి శనగలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక్కసారి వాటర్ పోసిన తర్వాత గరిటెతో అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టే వరకు ఒక్క నిమిషం ఒక్క ఉడికి వచ్చిన తర్వాత మూత పెడదాం. అదే అప్పుడు మనం కొంచెం నీళ్ళు నాకు సరిపోలేదు అనిపించింది, అందుకని పోసి అప్పుడు మూత పెట్టాను అనమాట. అదండి, విజల్స్ వచ్చాయి, అయిపోయింది. అయిపోయిన తర్వాత తీస్తే ఇగో ఈ రకంగా ఉంది చోలే. కొంచెం చోలే మసాలా వేసాము, వేసి కొంచెం కొత్తిమీర వేసాము. వేసిన తర్వాత మనం ఇలా గరిటెతోటి మధ్య మధ్యలో ఇలాగా అంటుంటే కొన్ని శనగలన్నీ మనం స్మాష్ చేస్తుంటే గ్రేవీ చిక్కగా వచ్చేస్తుంది అనమాట. అన్ని శనగలు కాకుండా ఒక పావువంతు శనగల్ని అలా మెత్తగా మెదుపుకోవాలి. మెదిపితే మనకి ఆ వాటర్ అంతా చాలా థిక్ సాస్లా తయారవుతుంది అనమాట. ఒకసారి ఉప్పు చూసుకొని మనం ఇంకా దించేయాలి. అయిపోయింది, చోలే అయిపోయింది. ఇప్పుడు మనం బటూరా చేయాలి. బటూరాకి ఏంటంటే మనం ఎలాగ చపాతీలు గోధుమ పిండి కలుపుకుంటామో అలా మైదా పిండిని కలుపుకోవాలి. ఇది నాకు కూడా మైదా పిండి నచ్చలేదు. యాక్చువల్గా నేను అంత మైదా పిండి ప్రిఫర్ చేయను, కానీ ఇయర్లీ వన్స్ 6 మంత్స్కి వన్స్ ఎప్పుడైనా మనం వండుకునేటప్పుడు పర్వాలేదు. ఎందుకంటే గోధుమ పిండితో చేస్తే ఆ టేస్ట్ రాదండి, మైదా పిండితో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది మీకు. ఇప్పుడు చోలే అయితే చాలా హెల్దీయే. అయితే ఇప్పుడు మనం బటూరాకి మైదా పిండి కలుపుకున్నాము.
మైదా పిండి ఇప్పుడు చూసారా వాటర్ చూపించాను కదా, ఆ థిక్నెస్ వస్తే చాలు, ఆపేయాలి. ఎందుకంటే చల్లారే కొలిది ఇంకా మనకి చిక్కబడిపోతుంది. ఇప్పుడు నేను బటూరాలు ఇదిగోండి మైదా పిండి ఇలా కలిపాము. ఇప్పుడు మనం చపాతీలు కలుపుకున్నప్పుడే కలుపుకుంటాం, కొంచెం చపాతీ కన్నా స్మూత్ అనమాట. చూసారా, ముట్టుకుంటే మళ్ళీ మనకు అంటుకోకూడదు అలాగా. ఇప్పుడు మనం చిన్న చిన్న చపాతీ ముద్దలు ఎలా తీసుకొని అయితే చపాతీలు పాముకుంటామో అలాగే, కాకపోతే మనకి హోటల్లో కానీ ఎక్కడ తిన్నా సరే బటూరా ఎలా ఇస్తారు, మనకి బటర్ నాన్ ఎలా ఉంటుంది, ట్రయాంగిల్లో ఉంటుంది, చపాతీ రౌండ్గా ఉంటుంది, ఇది కొంచెం ఇలా ఓవెల్ షేప్లో పొడుగ్గా ఉంటుంది అనమాట బటూరా. అలాగే మనం కూడా పాముకోవాలి. ఇప్పుడు మనం బటూరాలు పాముకుందాం రండి. ఇది మనకి కొంచెం ఇందులో టిప్ ఏంటంటే అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి మనం పాముకుంటే అంటుకోకుండా వస్తుంది. మైదా కదా కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇప్పుడు మనం రౌండ్గా చేసుకొని చిన్న ఆయిల్లో మనం ఆయిల్ పెట్టుకొని పక్కన ముంచుకొని మనం బటూరా పాముకుంటాం. చాలా ఈజీయే. అన్నీ మనం శనగలు నానబెట్టుకొని ఉల్లిపాయలు అవి కోసుకుంటే ఏమంత పని లేదు, చక్కగా ఈజీయే. ఈవినింగ్ టిఫిన్ కింద బాగానే ఉంటుంది, స్నాక్స్ కింద కూడా బాగానే ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్నాం, మన పూరీలాగేనండి, పూరీలాగే మనం వేయించుకుంటాం అనమాట. ఆయిల్ పెట్టుకున్నాం కొంచెం మీడియంలో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి బటూరా ఎలా తయారవుతుందో చూద్దరు కానీ. నాకు వీడియో తీస్తున్నాను కానీ ఆ షూట్ చేస్తున్నప్పుడు అయ్యో యూట్యూబ్లో పెడతాను కదా అని అనిపించలేదు. అందుకనే ముందు వేరేగా తీశాను, తర్వాత అవును యూట్యూబ్లో పెడుతున్నాను కదా అని అప్పుడు అడ్డంగా ఫోన్ పట్టుకున్నాను. చూసారా, అప్పటి వరకు నాకు గుర్తు రాలేదు. ఇదిగోండి ఇలాగా మనం అట్లని పొడుగ్గా ఇలా చేసుకోవాలన్నమాట. చక్కగా భలేగా మనకి మీడియంలో ఉంచితే వేగుతుంది, పొంగుతుంది, చక్క బటూరా బాగా వస్తుంది అన్నమాట. దాన్ని అలాగా తీసి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. మన వంటలు బాగుంటాయి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మధ్య మధ్యలో తింటూ ఉండాలన్నమాట, రొటీన్గా కాకుండా. బాగుంది. బాగా కొంచెం మరీ వైట్గా తీసేయకుండా కొంచెం అలాగని అప్పడాల్లో కూడా వేయించేయకుండా జాగ్రత్తగా తీయాలి. ఇదిగోండి చూడండి ఎలా పూరీలో పొంగిందో. చూడండి ఎలా పొంగుతుందో, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి తిని నాకు కామెంట్ పెడతారు కదా, కంపల్సరీ కామెంట్ పెట్టండి. మీకు నచ్చింది అని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అంతేనండి, కొంచెం మనకి మీడియంలో పెట్టి ఆయిల్ బాగా మరిగిందంటే చక్కగా వస్తుంది. బాగా పూరీలాగే పొంగుతాయి అన్నమాట. అదిగోండి
చూసారా, చోలే భటూరా. తిని ఎలా ఉందో చెప్తాను, ఉండండి. చక్కగా ఒక భటూరాలోంచి చిన్న ముక్క తుంచి అలా కూరలో పెట్టి తింటే ఉంటుందండి. సూపర్ అంటే ఇంకా సూపర్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.